నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. వేణుస్వామి ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు సార్. నా జోలికి వచ్చినందుకే సినిమా ఇండస్ట్రీకి ఈ కష్టాలు అని. సినిమా ఇండస్ట్రీ ఎవరు సార్ ఆయన జోలికి వెళ్ళింది? నిజంగానే ఆయన జోలికి వెళ్ళినందుకే సినిమా ఇండస్ట్రీకి కష్టాలా? వేణుస్వామి అంటే దాన్ని ఏమంటారు, మనకి చాలా మంది ఎంటర్టైనర్స్ ఉంటారు. అలాగా అప్పుడప్పుడు ఆయన ఒక పద్ధతిలో ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈజ్ అ డిఫరెంట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అంతకుమించి ఆయనకి వేరే ఏ రకమైన ఇది లేదు. ఆయన జోస్యం ఇవన్నీ బుల్షిట్ వ్యవహారాలు. జ్యోతిష్యమే బుల్షిట్ నా అభిప్రాయంలో. జ్యోతిష్యం అంటే ఏం లేదు, మన మనిషికి ఫ్యూచర్ ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక కన్సర్న్ ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది. ముఖ్యంగా అన్సర్టనిటీ లైఫ్లో పెరిగే కొద్దీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. రెండోది, మనకున్న మనుషులకి అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్య లేకపోతే మనం క్రియేట్ చేసుకోగలం. మనిషికుండే గొప్ప లక్షణం ఏంటంటే వీ క్రియేట్ ప్రాబ్లమ్స్. సో లకాన్ అనే ఒక సైకాలజిస్ట్ ఏమంటే పీపుల్ నీడ్ సఫరింగ్ టు ఫీల్ అలైవ్ అంటాడు. అంటే హ్యాపీగా ఉంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళే చంపుకొని సఫరింగ్ని కోరుకుంటారు మనుషులు. ఎందుకంటే సఫరింగ్లో అలైవ్ ఫీలింగ్ ఉంటుంది అనేది ఆయన ఫ్రెంచి సైకాలజిస్ట్, సైకో అనాలిస్ట్ చెప్పిన విషయం. అది నేను గట్టిగా నమ్ముతాను నేను కూడా. సో ఎందుకంటే పర్సనల్గా నేను కూడా చూశాను. అలాగే మనుషులు సఫర్ అవుతుంటారు కాబట్టి ఈ సఫరింగ్ నుంచి బయటపడడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఒక పక్క లోపల వాళ్ళకి తెలియకుండా దాన్ని ఎంజాయ్ కూడా చేస్తుంటారు. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు ప్రతి మనిషికి ఎప్పుడైనా కూడా అవసరం. అట్లాగే ఇండియాలో పంచాంగం అనేది ఏర్పడే దానికి హిస్టోరియన్స్ అంతా కూడా కోసాంబ లాంటి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియా అనేది ఋతుపవనాల మీద ఆధారపడి వ్యవసాయ ప్రధానంగా ఉన్న దేశం కాబట్టి ఋతుపవనాలని ప్రిడిక్ట్ చేయాలి ముందుగా. అంటే ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఏ డేట్లో వస్తాయి, ఏ మంత్లో వస్తాయి, దానికి ప్రిపేర్ అవ్వాలి. అంటే వ్యవసాయానికి పొలాన్ని రెడీ చేసుకోవాలి, విత్తనాలు రెడీ చేసుకోవాలి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. కాబట్టి పంచాంగం ఈ పని చేస్తుంది అన్నమాట. పంచాంగం ఏం చేస్తుందంటే వాతావరణాలని, ఋతువుల్ని, వర్షాన్ని దీనంతా అంచనా వేసి, అంటే గత అనుభవాల నుంచి అంచనా వేసి ఈ సైక్లిక్ గా ఉంటుంది కాబట్టి మనకి ఋతుపవనాలు ఒకే పీరియడ్లో వస్తుంటాయి కాబట్టి దాన్ని అంచనా వేసి ఏ క్రమంలో ఎటువంటి పంటలు వేయాలి, దానికి ఎలా ప్రిపేర్ చేయాలి, ఇది బేసిక్గా పంచాంగం ఒకప్పుడు ప్లే చేసిన ఇదే. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా మనుషుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కూడా ఈ గ్రహాలు అనేవి వ్యక్తిగత జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయంటే పెళ్ళి, ఉద్యోగం, చివరికి వీసా, అమెరికాకి వీసా వస్తున్న తర్వాత కూడా ఇప్పుడు గుళ్ళో పోయి వీసా పేపర్లు పెట్టి బాలాజీ చిలుకూరు టెంపుల్లో పెడుతున్నారు. ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇంకా మన ఎనిమీస్ని నాశనం చేయమని కూడా కోరుకోవడం ఇవన్నీ కూడా అయిపోయింది. అంటే దేవుడు అనేవాడు ఏదో మనకి వరాలు ఇవ్వాలనే కాంటెక్స్ట్లో వెళ్ళింది. ఈ కాంటెక్స్ట్లో జ్యోతిష్యం అనేది టెక్నాలజీ వచ్చినాక భక్తి పెరిగింది, జ్యోతిష్యం కూడా పెరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో మనకేందంటే అక్కడక్కడ ఇలాంటి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంటే మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు ఈయన వేణుస్వామి టీనేజ్ నుంచి కూడా సినిమా రంగంలో ఉన్నాడు. చిన్న చిన్న పురోహితుడు వేషాలు అవన్నీ వేయడం, ఆ క్రమంలో సినిమా రంగంతో దగ్గరగా ఉన్నాడు. ఆయన బాగా ఇంటెలిజెంట్. చాలామంది జ్యోతిష్ శాస్త్రులు ఇంటెలిజెంట్ ఉంటారు. ఎందుకంటే మా ఫాదర్ కూడా జ్యోతిష్యం చెప్పేవాడు. తర్వాత వాస్తు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి కొన్ని వందల సార్లు ఇంట్లో రోజు మాకు ఒక 10 మంది వచ్చేవాడు. ఈయన ఎలా చెప్తున్నాడు ఇదంతా నేను స్టడీ చేసేవాడు. సో చాలాసార్లు వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు వాళ్ళ సమస్యలు. దాన్ని ఈయన ఒక పద్య రూపంలో చెప్తాడు. అంటే గురువు 7వ ఇంట్లో ఉన్నాడు, శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు, రాహువు 4వ ఇంట్లో ఉన్నాడు, గురువు శుక్రుడు 12 ఇంట్లో ఉంటే ఇది అవుతుంది, కష్టంబులు నష్టంబులు అనే ఒక శ్లోకం చదివి వాళ్ళు చెప్పిన దాన్నే ఈయన థియరాటికల్గా చెప్తే భలే చెప్పారు, అవును కరెక్టే చెప్పారని వాళ్ళు అంటారు. సో ఈ క్లవర్నెస్ ఉంటుంది. అంటే ఎదుటోడికి ఏ సమస్య ఉంది, దీనికి ఎలాగా మనం వీళ్ళ సైకాలజీ మీద ఎలా ప్లే చేయాలనేది బేసిక్గా ఒక రకమైన సైకాలజిస్టులు అనుకోవచ్చు జ్యోతిష్లో. అంటే జనరల్గా హోప్ని క్రియేట్ చేస్తారు ఎక్కువగా. నీకు 6 నెలల తర్వాత బాగుంటుంది, ఈ లోపల వీళ్ళకి ఒక యాక్షన్ ఐటమ్ ఇస్తారు. నువ్వు ఫలాని గుడిని తిరుగు, లేకపోతే నవగ్రహ శాంతి చెయ్యి, ఇంకోటి ఏదో ఒక యాక్షన్ ఐటమ్ ఇచ్చి
అంటే మనం కూడా మన భవిష్యత్తు కోసం ఈ పని చేస్తే నీకు అవుతుంది, ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది. ఈ లోపల ఒక్కోసారి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ 6 నెలల్లో. పరిష్కారం అయితేమో జ్యోతిష్యుడు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. రెండోది ఏంటంటే మనకి పాజిటివ్ సైడ్ ఎక్కువ చెప్తే, అంటే 10 చెప్తారనుకో వాళ్ళు ఐటమ్స్, అందులో 2, 3 కరెక్ట్ అవుతాయి. మిగతా 7ని మనం పక్కన పెట్టి ఈ 3 హైలైట్ చేస్తూ ఉంటాం. సో అంటే మనం సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్ళరు. మనం అందరూ కూడా ఒక భక్తి అంటేనే ఒక మూఢనమ్మకం, జ్యోతిష్యం అంటేనే ఒక మూఢనమ్మకం కాబట్టి లాజిక్ రీజన్ అప్లై చేయం కాబట్టి వీళ్ళు నడుస్తూ ఉంటుంది వీళ్ళది. సో అలాగా ఈయన సినిమా ఇండస్ట్రీని దగ్గరగా స్టడీ చేసి ఫస్ట్ ఈయన వైబ్రేషన్ టైటిల్స్ అని ఇచ్చేవాడు. అంటే టైటిల్ పెడితే దానికి వైబ్రేషన్ ఉందా లేదా అని చెప్తాడు అనమాట ఈయన. సినిమా టైటిల్ వినాయక్ ఇలాంటి వాళ్ళంతా ఈయన చెప్తే టైటిల్ కూడా మార్చేసి లాస్ట్ మినిట్లో వైబ్రేషన్ దీనికి బాగాలేదు, అందుకే నీ లాస్ట్ సినిమా ఫెయిల్ అయిందంటే వైబ్రేషన్ లేదు టైటిల్కి అని ఈయన చెప్పేవాడు. ఫస్ట్ టైం నేను అలాగే విన్నాను ఈయన గురించి, వేణుస్వామి గురించి, ఎప్పుడో 10-15 years బ్యాక్. సో అలాగా ఈయన సెలబ్రిటీలకు ఉండే వీక్నెస్లు, వాళ్ళకు ఉండే వల్నరబిలిటీస్లు, వాళ్ళకు ఉండే భయాలు, వీటిని క్యాష్గా మార్చుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్ని ఉపయోగించుకొని ఆయన ఓన్లీ జ్యోతిష్యం మీద ఎక్కువ డబ్బులు రావు, కోట్లు అయితే ఇవ్వరు కదా జ్యోతిష్యానికి, మహా అంటే 1000 ఇస్తారు, అంతకంటే రావు కదా. దానివల్ల ఈయన ఏం చేస్తాడంటే రియల్ ఎస్టేట్ ఎంటర్ అయ్యాడు. తనకి సర్కిల్ ఉంది, రియల్ ఎస్టేట్ ఒక సెలబ్రిటీ క్లయింట్లు, డబ్బున్న రిచ్ క్లయింట్లు ఉన్నారు, వీళ్ళకి రియల్ ఎస్టేట్ అమ్మడం మొదలుపెట్టాడు. అట్లాగే ఒక పబ్బు పెట్టాడు. సో తనకు వచ్చిన సర్కిల్ని ఆయన క్యాష్ చేసుకోవడం మొదలు. ఇదేం తప్పు కాదు, ఇదొక బిజినెస్ వెంచర్గా దాన్ని మార్చుకున్నాడు. అయితే దీన్ని నమ్మించడమే మనకి ఇప్పుడు ప్రాబ్లం తప్ప. సో అలాగా ఈయన ఏదో ప్రిడిక్షన్ చేస్తున్నాడు. ఆ ప్రిడిక్షన్ చాలా వరకు తప్పులు అవుతుంటాయి, కొన్ని రాంగ్ అవుతుంటాయి. ఎవరైనా, నేను కూడా జ్యోతిష్యం ఎవరు మీరైనా చెప్పచ్చు. ఎందుకంటే ఒక రాయి వేస్తారు, ఆ రాయి తగలచ్చు, తగలకపోవచ్చు కదా. నెక్స్ట్ మళ్ళీ మోడీ వస్తాడని నేనేం చెప్పచ్చు. అది జ్యోతిష్యం అవసరం లేదు కదా, మామూలుగా పరిస్థితులు అర్థం చేసుకుంటే చెప్పచ్చు. సో అది ఒకవేళ మోడీ వస్తే నేనే చెప్పినట్టు, మోడీ రాకపోతే సైలెంట్గా ఉండడం, మళ్ళీ ఏదో చెప్తుంటా కదా నేను, ఇవన్నీ కరెక్ట్ అయినాయని చెప్తాను. అలాగా జ్యోతిష్యం అనేది అలాగా నడుస్తుంటుంది. ఇప్పుడు ఆయన కొత్తగా ఏం చెప్తున్నాడంటే, సినిమా ఇండస్ట్రీ నన్ను గెలికింది కాబట్టి సినిమా ఇండస్ట్రీ కష్టాలు, అందుకనే జానీ మాస్టర్, ఆయన పేర్లు చెప్పలేదు కానీ కొంత ఇండైరెక్ట్ చెప్పంటే, జానీ మాస్టర్ని ఒక నేషనల్ అవార్డు అతన్ని టార్చర్ పెట్టాడు, తర్వాత నాగార్జున్ని ఇబ్బందులు పెట్టారు, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళాలని పరిస్థితి. ఇలాగ సినిమా ఇండస్ట్రీకి ఇన్ని కష్టాలు రావడానికి కారణం నేనే అంటున్నాను. మరి రేవంత్ రెడ్డి ఏమవ్వాలి? కష్టాలు పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. సో ఈయన ఎవడికి వాడు ఇలాగే ఉంటుంది వ్యవహారం. ఇతను వచ్చి నేనే అంటున్నాను. మామూలుగా ఒక సామెత ఉంది, కుమ్మరి చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం మీద ఈగ కూర్చొని ఈ చక్రాన్ని నేనే తిప్పుతానని అనుకుంటుంది ఈగ. అది తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది కాబట్టి ఈగది, కానీ ఈగ ఏమనుకుంటుంది, నేను తిప్పుతాను. అలాగా మనం చాలా మంది ఏమనుకుంటాం, మన వల్లే అయింది ఈ పని అని అనుకుంటుంటాము. అలాగా ఈయన కూడా ఒక ఈగ లాంటి వాడు. చక్రం అనేది రేవంత్ రెడ్డి యాక్చువల్గా తిప్పేది ఆయన. రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల ఇవి జరుగుతున్నాయి ప్రధానంగా. కానీ ఈయనేమనుకుంటున్నాడు, నా వల్లే నన్ను కెలికారు కాబట్టి ఇది వచ్చిందని అంటున్నాడు. ఈయన ఏమి కెలికారంటే TV5 గట్టిగా ఈయన వేసుకుంది. ఎందుకంటే ఈయన గతంలో ఎవరో విడిపోతారని, 4 విడిపోతారంటే 2 విడిపోతున్నారు. ఎందుకంటే మనకి డైవర్స్ రేట్ అనేది సెలబ్రిటీల దీంట్లో 60% పైన ఉంది. అందులో ఎవడైనా చెప్పొచ్చు ఇది స్టడీ చేస్తే. పైగా ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా విడిపోతారని చెప్తుంటే, అందులో ఎవరో ఒకరు సెలబ్రిటీ విడిపోతే మిగతా పక్కన పెట్టి ఈయన చెప్పాడు చూడు విడిపోయిందని మీడియా రాస్తారు. అలాగే ఈయన సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పారు, విడిపోయారు. కాబట్టి ఇప్పుడు శోభిత ధూళిపాల చైతన్య కూడా విడిపోతారని అదేదో అంటారు కదా, శుభం పలకర అంటే నీ భార్య ముండం వస్తుందని సామెత ఉంది, క్రూడ్ సామెత. అలాగే అయినా వాళ్ళు నిశ్చితార్థం ఉంది శుభం పలకర అంటే ఈ నోరు పలకమని కూడా అడగలేదు, కానీ ఈయన అతిగా పోయి చేశాడు. దాంతో నెగిటివ్ వచ్చింది. ఈయన మీద మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇచ్చింది సినిమా జర్నలిస్టుల అసోసియేషన్. అట్లాగే మూర్తి TV5లో గట్టిగా ఈయన్ని వేసుకున్నాడు. అలా ఎందుకంటే ఈయన జగన్ మనిషి కాబట్టి, TV5 తెలుగుదేశం వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ యాంగిల్లో దీన్ని ఉపయోగించుకున్నారు. రాజకీయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలాగా ఇప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉంటాను. ఆ మధ్య అంతా ఈయన ఏడ్చాడు, నేను ఆత్మహత్య చేసుకుంటే ఇవన్నీ అన్నాడు. అంటే ఆయనకి ఇబ్బంది కుదరినప్పుడేమో మెలో డ్రామాలోకి వెళ్తున్నాడు, కుదిరినప్పుడేమో మళ్ళీ అఫెన్సివ్లోకి వచ్చి
ఇది నా వల్లే జరిగింది, ఇదంతా నేనే చేశానని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇది ఒక కామెడీ ట్రాక్ తప్ప అంతకంటే దీనికి